నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక బర్నింగ్ టాపిక్ పై విశ్లేషణే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. సో ఆ బర్నింగ్ పాయింట్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం మీద రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణలకి సంబంధించి ఒక ఆటం బాంబు పేలబోతోంది అని చెప్పి ముందు నుంచి చెప్తున్నట్టుగానే రాహుల్ గాంధీ తన ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి ఈసీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఈసీపై రాహుల్ చేసిన ఆరోపణలు అసలు ఏంటి? ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఎలాంటి చర్చను ఆయన రగించగలిగారు? రాహుల్ గాంధీకి ఈసీ ఎటువంటి కౌంటర్ ఇచ్చింది? దీనిపై అసలు నిపుణులు ఏమంటున్నారు? ఇదే వాటి మన టాకింగ్ పాయింట్. ఓట్ చోరీ, ఓట్ చోరీ, ఓట్ చోరీ. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన అంశం. బీజేపీతో కుమ్మక్కై ఈసీ దేశంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసింది అంటూ బాంబు పేల్చారు రాహుల్ గాంధీ. ఈ నెల 7న గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన. అసలు ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూనే దానికి సంబంధించి సవివరంగా మొత్తం వివరాలు అందించారు. ఏ ప్రభుత్వం అయినా సరే వ్యతిరేకత ఎదుర్కొంటుంది. వ్యతిరేకత అనేది కామనే. కానీ ఆ వ్యతిరేకత సంకేతాలు కనిపిస్తున్నా బీజేపీ మాత్రం తరచుగానే గెలుస్తోంది అంటూ తన అనుమానాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు ఆయన. బీజేపీ గెలుపుపై తనకు చాలా సందేహాలు ముందు నుంచి ఉన్నాయని, కానీ వాటికి ఎక్కడ ఆధారాలు లేవని మాత్రం చెప్పారు ఆయన. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం ఈ డౌట్పై మరింత అనుమానాలు బలపడ్డాయని కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై ముఖ్యంగా ఒక 10 ఆరోపణలు చేశారు. ఇందులో ఫస్ట్ది ఎన్నికల షెడ్యూల్పై చేసిన ఆరోపణది. గతంలో అంటే ఈవీఎం లేని సమయంలో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించినట్టుగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నిజమే కదా, అందరికీ తెలిసిందే. బ్యాలెట్ పేపర్తో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. ఒకేసారి బ్యాలెట్ పేపర్లపై ఓటర్లు ఓటేస్తే ఇప్పుడు ఈవీఎంలో వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ అనేది నెలల తరబడి జరుగుతోంది అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అసలు ఇన్ని దశల ఓటింగ్ ఎందుకు జరుగుతోంది అనంటే జస్ట్ ఆ ఎన్నికలను నియంత్రించడానికే అన్నది రాహుల్ గాంధీ వాదన. సో అది ఫస్ట్ అన్నమాట. ఇక రాహుల్ గాంధీ చేసిన ముఖ్యమైన తీవ్రమైన ఆరోపణ ఓట్ చోరీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందనే అనుమానం మరింత బలపడిందని రాహుల్ గాంధీ ఒక కామెంట్ అయితే చేశారు. గత 5 ఏళ్లలో చేరిన వారి కంటే ఎక్కువ మంది కొత్త ఓటర్లు గత 5 నెలల్లోనే నమోదయ్యారని తెలిపారు. సాధారణంగా 18 ఏళ్లు పైబడిన మొత్తం జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని ఇక్కడ ఆరోపించారు. అంతేకాదు, పోలింగ్ జరుగుతున్న సాయంత్రం 5 తర్వాత సరిగ్గా ఆ ఓటర్ల శాతం పెరిగిందని చెప్పారు. సరే, ఇవన్నీ ఆయన చేసిన ఆరోపణలు. 1-2 మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. తర్వాత రికార్డులను నాశనం చేయటం. తన అనుమానాల్లో ఇది కూడా ఒక కీలకమైందని వెల్లడించారు రాహుల్ గాంధీ. నేను ఏదైనా ఈసీని అడిగితే దానికి సంబంధించిన ఆధారాలను ఎలక్షన్ కమిషన్ ఇవ్వకుండా నాశనం చేస్తోందని ఒక పెద్ద బాంబు వేశారు. పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆ ఆధారాల్ని అంటే అలాంటి ఆధారాలను నాశనం చేస్తోందని కామెంట్ చేశారు. డిజిటల్ ఓటర్ జాబితా అందించడానికి కూడా ఎన్నికల సంఘం అసలు ఎందుకు నిరాకరిస్తోంది? సీసీటీవీ ఫుటేజ్ పొందే విషయంలో ఎన్నికల సంఘం అకస్మాత్తుగా తన నియమాల్ని ఎందుకు తనంతట తానుగా మార్చేసుకుంది అని చెప్పి రాహుల్ ఇక్కడ సూటిగా ప్రశ్నించారు. ఇక ఒకే నియోజకవర్గం, మొన్న మధ్య జరిగిన ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల చోరీ ఆరోపణ అనేది మరో ఇంపార్టెంట్, నిజంగానే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో మహదేవపుర అసెంబ్లీ స్థానంలో ఏకంగా 1,00,000 ఓట్ల చోరీ జరిగింది అని ఆరోపించడం ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక్కడ 5 రకాలుగా చోరీ జరిగిందిట. నకిలీ ఓటర్లు ఉన్నట్ట, చెల్లని చిరునామా ఉందిట, అంటే తప్పుడు అడ్రస్తో ఓటు కలిగి ఉండడం, ఒకే అడ్రస్లో అనేక మంది ఓటర్ల పేర్లు నమోదు కావడం, ఫోటో ఒకటి మనిషేమో ఇంకొకరు, ఫామ్ 6 దాన్ని దుర్వినియోగం చేయటం, ఇలా 5 రకాలుగా ఓట్ల చోరీ జరుగుతోంది అనేది రాహుల్ గాంధీ ఆరోపణల్లో ఇదొకటి. ఇది ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే 11,956 నకిలీ ఓట్లను నమోదు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అసలు ఎట్లా ఆరోపించారు? ఉదాహరణకు ఒక ఓటర్
పోలింగ్ బూత్ నెంబర్ 20లో ఉన్నాడని అనుకుందాం. అదే ఓటర్ పోలింగ్ బూత్ నెంబర్ 25లో కూడా ఉంటాడట, 27లో కూడా ఉంటాడట. ఆ 2, 3 బూతులే కాదు, అదే పేరుతో, అదే ఫోటోతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఓటర్‌గా కనిపిస్తున్నట్ట. ఇది రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో స్పష్టంగా చూపిస్తూ వచ్చారు. అంతేకాదు, ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు కూడా నివసిస్తున్నారని ఆయన చూపించారు. తాము ఎంక్వైరీ చేస్తే వారు అక్కడేమో ఉండడం లేదని చెప్పారు రాహుల్ గాంధీ. ఇదంతా కూడా ఓట్ల చోరీలో భాగమేనని ఫైర్ అయ్యారు రాహుల్. ఒక్క లిస్టులో 66 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఆరోపించారు. అంటే కొత్త ఓటర్ల కోసం అధికారులు ఫామ్ 6 అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫామ్ పైనే పెద్దగా దుర్వినియోగం అవుతోందని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. శకున్ రాణి అనే మహిళ గురించి, మహిళా ఓటర్ని చూపించారు ఆయన. ఆమె 2 సార్లు కొత్త ఓటర్గా నమోదు చేసుకుని 2 సార్లు ఓటు కూడా వేశారట. సో ఇది రాహుల్ గాంధీ తన దగ్గరికి వచ్చిన అంశాల ఆధారంగా బయటికి చెప్పిన అంశాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత కొన్ని కీలక ప్రశ్నలు కూడా ఈసీకి రాహుల్ గాంధీ సంధించారు. అంటే ఏ రకంగా? తాము ఆధారాలు అడుగుతున్నాం, ఎందుకు వాటిని ఇవ్వట్లేదని చెప్పి సూటిగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. మొదటగా సీసీటీవీ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ ఎందుకు నాశనం చేయాలనుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాహుల్. ఈసీ బీజేపీతో కుమ్మక్కై అక్రమాలకి పాల్పడుతోందని ఆరోపించారు. తమకు కనీసం డిజిటల్ డేటా కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ అసలు ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఇన్ని నెలల పాటు జరుగుతోందని ఈసీని ప్రశ్నించారు. నిజమే కదా, ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉంటే బ్యాలెట్ పేపర్లను ముద్రించాలి, వాటి మీద అందరూ ఓట్లు వేయాలి, వాటన్నిటిని లెక్కించాలి. సో ఆ తర్వాత అది ప్రాసెస్ ఎట్లా జరుగుతుందనేది సో ఈ తరం వాళ్ళందరికీ తెలుసు. గతంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిగితే ఎంత టైం పట్టేది. ఇప్పుడు ఈవీఎంలు అనేది ఎందుకు తీసుకొచ్చారు? చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితే ఒక వారం రోజుల తర్వాత మార్నింగ్ 10-11 కల్లా మొత్తం ఫలితాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. చాలా తొందరగా జరుగుతుంది. అంటే ఎన్నికల ప్రక్రియ ఒక రకంగా జరిగితే ఆ తర్వాత ఫలితాలు కూడా తొందరగా బయటకు వస్తున్నాయి. సో ఈ వీటన్నింటినీ పారదర్శకంగా చేసేందుకే కదా ఈవీఎంలను తీసుకొచ్చింది. అలాంటప్పుడు దీన్ని దశల వారీగా ఎందుకు నిర్వహిస్తున్నారు అని చెప్పి కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎందుకు మారిపోతోంది? అకస్మాత్తుగా ఓటర్ల సంఖ్య ఎందుకు అంతగా పెరిగిపోతోంది? దానికి ఒక ఉదాహరణ కూడా చూపించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకి ముందు 5 నెలల్లో ఓటర్ల సంఖ్య 5 సంవత్సరాల కంటే, అంటే గత 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎలా పెరిగిందని అనుమానం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. సో ఇవన్నీ కూడా ఒక అనుమానం. వీటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత అటు ఈసీ మీద ఉంది. ఈసీ మాట్లాడుతోందా? అసలు ఈసీ దీని గురించి స్పందించిందా అంటే తర్వాత చూద్దాం మనం దాని గురించి. డిజిటల్ ఓటర్ జాబితా అందించడానికి ఎన్నికల సంఘం అసలు ఎందుకు నిరాకరిస్తోంది? నాన్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఎందుకు అందిస్తోంది? ఎలక్షన్ కమిషన్ దగ్గర డిజిటల్ డేటా ఉంటే గనక అది స్వయంగా నకిలీ ఓటర్లను, నకిలీ చిరునామాలను ఎందుకు గుర్తించలేకపోతోంది? కొత్త ఓటర్లకు ఉద్దేశించిన ఫామ్ 6ను 70 ఏళ్ల వయసున్న వారు, అది కూడా సంవత్సరంలో 2 సార్లు ఎలా ఉపయోగించగలుగుతారు? పైగా ఈ వ్యక్తే 2 సార్లు ఎలా ఓటు వేయగలుగుతారు? ఒకసారి ఓటు వేయడానికే 70 ఏళ్ల వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళాలంటే భయపడతారు. సరే ఓటు వేసి వస్తారు, అలసిపోతారు. కానీ 2 సార్లు ఓటేస్తున్నట్టు. సీసీటీవీ ఫుటేజ్ పొందే నియమాలను ఎన్నికల సంఘం ఎందుకు మార్చేసింది? మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లోనే 41 లక్షల మంది ఓటర్లు పెరగడంలో మిస్టరీ ఏంటి? ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేయటం, విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? అసలు ఎందుకు ఒక ప్రకటన విడుదల చేయలేదు? డిజిటల్ ఓటర్ జాబితా సీసీటీవీ డేటాను అందించడానికి తిరస్కరించడం ద్వారా ఎన్నికల సంఘం మొత్తం ప్రజానికాన్నంతా కూడా తప్పుదారి పట్టిస్తోందా అని నిలదీశారు రాహుల్ గాంధీ. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపణలకు ఎన్నికల సంఘం కూడా ఒక కౌంటర్ అయితే ఇచ్చింది. లోక్సభలోనో లేక బయట ఆరోపణలు చేసే రాహుల్ గాంధీ ఈ సమస్యలపై ఎందుకు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు అని చెప్పి ఈసీ ప్రధానంగా ప్రశ్నించింది. ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖను తమకి గనక పంపిస్తే పూర్తిగా విచారణ జరిపిస్తామని తెలిపింది. డిసెంబర్ 24న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి తమకు లేఖ అందితే తాము సమాధానం ఇచ్చామని కూడా ఈసీ చెప్పింది. ఒకవేళ రాహుల్ గాంధీ నిజంగానే తాను చేసిన ఆరోపణలు నిజమని నమ్మితే గనక అఫిడవిట్ మీద సంతకం చేయడానికి
ఆయనకున్న సమస్య ఏంటని ఈసీ సూటిగా ప్రశ్నిస్తోంది. ఒక డిక్లరేషన్పై రాహుల్ సంతకం చేయకపోతే ఇవన్నీ ఒక హాస్యాస్పదమైన ఆరోపణలుగానే పరిగణించాల్సి వస్తుందని కూడా ఈసీ ఒక రకంగా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ దేశానికి క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం వస్తుందని డిమాండ్ చేసింది ఈసీ. రాహుల్, ఈసీ ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రజల్లో అంటే మామూలుగా సాధారణ ప్రజానికల్లో ఒక అనుమానం అయితే వస్తుంది. గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి. సో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఏంటి? ఎన్నికల్లో అనుకున్న వాళ్ళు ఓడిపోవటం ఏంటి? కాదనుకున్న వాళ్ళు గెలవటం ఏంటి? సో ఇలాంటి అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. 2023, 24 మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ చూద్దాం ఒకసారి. దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి చాలామంది మాట్లాడారు. అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా, విశ్లేషకులతో పాటుగా సెఫాలజిస్టులు ఎవరైతే మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఓటింగ్ అయిన తర్వాత సెఫాలజిస్టులు కొంతమంది వాళ్ళ సర్వేల ద్వారా చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతోంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, కాకపోతే మెజార్టీ కొంచెం తగ్గచ్చు. కొన్ని ప్రాంతాల్లో మెజార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంపీ సీట్లు ఇన్ని వస్తాయి, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇన్ని వస్తాయి, ఈ ప్రాంతాల్లో కొంత గడ్డు పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ సెఫాలజిస్టులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారిగా ఏమైంది తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ, సో 2 ప్రాంతాల్లో కూడా అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. సో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, నిజమేనా? ఇన్నాళ్ళ నుంచి సెఫాలజిస్టులు కొంతమంది చెప్తున్నారు కదా ఏదో తప్పు జరిగిందని చెప్పి. సో ఇవాళ రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనా అన్న ఆలోచనలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మీదే కాదు, జరగబోయే ఎన్నికల మీద కూడా ఖచ్చితంగా ప్రజలు డౌట్ పడే పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుంది అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఎన్నికలు ఎంత నిష్పక్షపాతంగా జరిగినా, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకపోయినా జనంలో మాత్రం ఉండే అనుమానాలు ఎప్పటికీ పోవు. మరి ఇలాంటి అనుమానాలు రాకూడదు అంటే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే కేంద్ర ఎన్నికల సంఘం. ఈ చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరపాలి. తప్పులు జరుగుంటే సరిచేసుకోవాలి. నిజమే కదా, తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేయటం అనేది మానవ సహజం. సో ఈ తప్పులు చేస్తే కనుక సరిచేసుకోవాలి. నిజంగా తప్పులే లేకపోతే తాము ఎలా విచారణ జరిపాం, ఆ విచారణలో ఏం తేలింది అనేది ఆధారాలతో సహా నిరూపించగలగాలి ఎన్నికల సంఘం. అప్పుడే ఆ ఎన్నికల సంఘం మీద ప్రజల్లో ఒక నమ్మకం, ఆ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. సో ఇది రాహుల్ గాంధీ వర్సెస్ ఈసీ అనే యాంగిల్లోనే కాకుండా ప్రజల అనుమానాలు నివృత్తి చేసే కోణంలో స్వీకరించి దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్పై ఉందనే చెప్పాలి. ఇది వాటి మన టాకింగ్ పాయింట్.